ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే ఇలాంటి వీడియోస్ అనేది మీకు చాలా స్పీడ్గా తీసుకురావడం జరుగుద్ది, లేదంటే అదో గతి అంతే. ఫ్రెండ్స్ టోటల్గా కరిజ్మా ఆర్ కానీ R15 కానీ అసలు హ్యాండిల్ వెయిట్స్ అనేది ఎలా ఫిట్ చేయాలి, ఎందుకంటే చాలా సింపుల్ మెథడ్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన రబ్బర్స్ కానీ క్లాంప్ కానీ రాడ్ కానీ హ్యాండిల్ వెయిట్ కానీ ఎంత కాస్ట్ ఉంటుంది, కరిజ్మాకి ఎలా ఫిట్ చేయాలనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీగా లైక్ చేయాలి భయ్య, మీరు లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ అనేది నేను మీకు ముందరకు తీసుకొస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ చూడండి, దీనికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ అనేది మనకి హ్యాండిల్ వెయిట్ అంటే హ్యాండిల్ వెయిట్ అంటే మీకు ఐడియా ఉంది కదా, సైడ్లో వస్తుంది కదా, అది హ్యాండిల్ వెయిట్. ఇది పార్ట్ నెంబర్ అయితే మీరు పైన ఎప్పుడైనా సరే ఏ వెహికల్ చెప్పినా సరే పార్ట్ నెంబర్ అనేది పైన ఉంటుంది, మీరు రాసి పెట్టుకోండి. 50 రూపీస్ హ్యాండిల్ వెయిట్. అదేవిధంగా హ్యాండిల్ వెయిట్ రాడ్ ఇది ఒక 40 రూపీస్. ఓకేనా, పార్ట్ నెంబర్ కానీ ఇదే. ఓకేనా, చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. ఓకే, అదేవిధంగా ఒక స్క్రూ, ఇది ఫెషల్ స్క్రూ వస్తుంది. ఈ ఫెషల్ స్క్రూ ఏంటంటే ఎగ్జాక్ట్గా దీనిలో సీటింగ్ అయిపోద్ది, బ్లాక్ కలర్ వస్తుంది. మనకి బిగించిన తర్వాత ఏం కనబడదు. మనం ఏరే టైప్ వేసామనుకో అది ఒక గలీజ్గా కనబడుతుంది. మనం ఎల్లంకి బోల్ట్ వేసామనుకో ఇలా బయటకు వస్తుంది, గలీజ్ కనబడుతుంది. అదే ఇది బ్లాక్ వేసామనుకో ఇలా కలిసిపోతే మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే హ్యాండిల్ వెయిట్స్ రాడ్స్ 2 రబ్బర్స్. ఓకేనా, ఈ రబ్బర్ వచ్చేసి ఒకటి 5 రూపీసే ఉంటుంది. లాక్ ఇది ఒక 5 రూపీస్ లాక్. ఓకేనా, ఈ లాక్ ఎందుకంటే మనకి ఆ స్టమ్ అనేది బయట రాకుండా, ఏదైతే రాడ్ ఉందో రాడ్ లోపలికి వెళ్ళిన తర్వాత బయట రాకుండా. ఓకే, ఇప్పుడు మనం ఎలా ఫిట్ చేయాలో చూద్దామా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే రాడ్ తెచ్చుకున్నాం కదా ఇది అనేది ఓపెన్ చేయండి. ఇది వన్ సైడ్ చూస్తే మనకి ఫ్లాట్గా ఉంటుంది, వన్ సైడ్ థ్రెడ్ ఉంటుంది. మనకి ఫ్లాట్ కొన్ని సైడ్ ఏంటంటే ఈ రబ్బర్ అనేది ఎక్కించేసేయండి. ఇది ఎలా ఎక్కించినా ప్రాబ్లం లేదు. ఓకేనా, లేకపోతే ఇలా ఎక్కిస్తాండి, ఇలా ఎక్కింది, లేకపోతే ఇలా అయినా వేయండి రబ్బరు. ఓకేనా, మనకి తీసేటప్పుడు సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా, మనం బయట లాగేటప్పుడు కొద్దిగా సపోర్ట్గా రబ్బర్ అనేది లోపల ఆగి బాగుంటుంది. ఇది మాత్రం మనం కరెక్ట్గా ఇదే స్టైల్లో వేయాలి. ఓకేనా, ఆ రబ్బర్ ఎడ్ వేసాం, ఇది కానీ అట్టే వేసాం, చూసుకోండి 2. ఇప్పుడు ఈ లాక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ లాక్ అనేది ఏం చేయాలంటే ఈ లాక్ అనేది రబ్బర్లో సీటింగ్ కావాలి. ఓకే, ఈ లాక్ అనేది ఈ రబ్బర్లో సీటింగ్ అయితేనే మనకి ఎగ్జాక్ట్గా పట్టుకుంటుంది. ఓకే, ఇలా సీటింగ్ చేయండి. ఓకే, సీటింగ్ అయిన తర్వాత చూడండి ఈ కొమ్మెలు 2 పైకి రావాలి. ఓకే, ఇలా రబ్బరు ఒక్క నిమిషం ఇలా మధ్యలో పెట్టుకోండి రబ్బర్ అనేది. ఓకేనా, దీనికి ఆయిల్ గిల్ లాంటిది ఏమాపండి. మీరు అంత టైట్గా పోతుందంటే కొద్దిగా పెట్రోల్ యూస్ చేయండి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే కొన్ని రోజుల వరకు ఈ రాడ్ అనేది లోపల తిరుగుతూ ఉంటుంది. ఓకే, లోపల అనేది తిరుగుతూ ఉంటుంది. వేస్తే మీరు పెట్రోల్ వేయండి, లేకపోతే అలాగే వేస్తారన్నా వేసేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారండి, లోపల పోయిన తర్వాత ఇక్కడ ఒక హోల్ కనబడుతుంది, ఇక్కడ ఒక హోల్, కింద ఒక హోల్ ఉంటుంది. మనకి అటుపక్కనే సేమ్ అదే విధంగా ఉంటుంది. మనకి ఇటుపక్క వేస్తాం కాబట్టి ప్రజెంట్ ఏదైతే లాక్ కనబడుతుంది చూసారు, ఈ లాక్స్, ఈ 2 లాక్స్ అనేది ఈ హోల్స్లో సీటింగ్ అవుతాయి. ఓకే, చూడండి రబ్బర్ మెల్లగా బానిచ్చేయండి లోపలికి. అందుకే కొద్దిగా టైట్గా పోతుందంటే నేను ఏం చెప్పానంటే పెట్రోల్ వేసుకోమని చెప్పాను. లేదా అలాగే వేస్తానా మీరు ఏంటి, నో ప్రాబ్లం. పెట్రోల్ వేస్తుందంటే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. నేను కొద్దిగా పెట్రోల్ వేస్తాను. పెట్రోల్ వేస్తే ఏంటంటే పెట్రోల్ ఆరిపోగానే మళ్ళీ పట్టుకుని వస్తుంది గ్రిప్. అది ఆయిల్ వేసామనుకో ఆయిల్ డ్రై అంతవరకు టైట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రీగా వెళ్ళిపోద్ది. ఓకేనా, అదే విధంగా ఇలా కనబడుతుంది మీకు ఎగ్జాక్ట్గా. జస్ట్ 1 సెకండ్ ఇక్కడ చూడండి. ఓకే, ఈ లాక్లు 2 స్ట్రైట్గా ఇలా ఉండాలి. ఓకే, ఈ రబ్బర్ కానీ ఓకే, ఈ లాక్ స్ట్రైట్గా పెట్టుకోండి హోల్కి. అలాగే ప్రెస్ చేయండి. కొద్దిగా లాక్ అనేది మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే లోపల పోవాలి కదా అది. ఓకే ఓకే, లోపలికి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి చూసుకోండి కావాలంటే. చూసారా, లాక్ అనేది సీటింగ్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆనిపోయిందంటే మనకి లాక్ లోపల సీటింగ్ అయిపోయినట్టే. ఓకేనా, ఇక్కడ ఇలా ఆనిపోయిందంటే మనకి లాక్. ఓకే, చూడండి ఎగ్జాక్ట్గా ఇలా సీటింగ్ అయిపోయిందంటే మనకి లాక్లు 2 ఆనిపోయింది లోపల. ఓకేనా, మీకు ట్యాచ్ లైట్ వేస్తుంది కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం కనబడట్లేదు అసలు. ట్యాచ్ లైట్ ఆన్ చేస్తాను, చూసారా లోపల. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందు హ్యాండిల్ గ్రిప్ వేసుకునేయాలి. ఓకే, గ్రిప్ అయితే వేసేద్దాం. గ్రిప్ వేసిన గ్రిప్ కానీ ఎప్పుడు ఆయిల్ వేయకండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే హ్యాండిల్ వెయిట్ ఉందో హ్యాండిల్ వెయిట్కి 1 సైడ్ కటింగ్ ఉంటుంది. మనకి ఇక్కడ చూసినా సరే కటింగ్ ఉంటుంది.
ఈ కటింగ్కి ఇలా ఓకే, ఇలా సీటింగ్ చేసి స్క్రూ అనేది టైట్ చేసేసేయండి. ఓకే, పర్ఫెక్ట్. ఏం తిరగడం లేదు, లైట్గా గట్టిగా తిప్పితే తిరుగుతుంది. ఓకేనా, గట్టిగా తిప్పాల్సిన అవసరం లేదు. ఇది హ్యాండిల్ వెయిట్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి బండి హ్యాండిల్ వైబ్రేషన్ రాకుండా ఉంటుంది. హ్యాండిల్ వైబ్రేషన్ కోసం ఈ హ్యాండిల్ వెయిట్స్ మనం ఆల్ ప్లాస్టిక్ వేస్తుంటాం, ఎందుకంటే అవైలబుల్ లేనప్పుడు. ఈ బండి అనేది పెయింటింగ్ బండి కాబట్టి మొత్తం పెయింటింగ్ చేస్తాం కాబట్టి మొత్తం కొత్త బండి లుక్ రావాలి కాబట్టి మనం ఈ విధంగా అయితే హ్యాండిల్ వెయిట్స్ అయితే తీసుకొచ్చి అయితే వేసాం. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మీ వీడియో నచ్చింది కదా, లైక్ నా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.